సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ ప్రిపేర్ చేయడానికి ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకున్న తర్వాత చికెన్లో ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ కలిపేసుకొని బాగా పక్కకు పెట్టుకోవాలన్నమాట. దాన్ని దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని దాంట్లో వచ్చే వాటర్తోనే చికెన్ మొత్తం కుక్ అయిపోవాలి. ఈ విధంగా కుక్ అయిపోయిన తర్వాత దీంట్లోంచి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది చూడండి. ఈ విధంగా ఆయిల్ అనేది రిలీజ్ అయిన తర్వాత మనం దీంట్లో అయితే రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలండి. దీంట్లో ఎలాంటి వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో వచ్చే వాటర్తోనే చికెన్ మొత్తం మంచిగా కుక్ అయిపోతుంది. రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసిన తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. లాస్ట్ ఫైనలీ దీంట్లో సన్నగా కట్ చేసిన కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. సూపర్గా ఉంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా 10 to 15 మినిట్స్లోనే తయారు చేసుకోవచ్చు. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి.